దాదాపు 4 ఏళ్లుగా బాహుబలి సిరీస్ కి అంకితమైపోయిండు ప్రభాసు. ఈ సినిమా తర్వాత బుజ్జిగాడు సుజిత్ చేయబోయే సినిమాను ఎప్పుడు షురూ చేస్తారా అని ఫ్యాన్స్ మస్తుగా వెయిట్ చేస్తుండ్రు. ఇప్పుడు ఎదురు చూపులకు బ్రేకులు పడ్డాయి. ఈ సోమవారమే సుజిత్ తో చేయబోయే సినిమాకు కొబ్బరికాయ కొట్టిండు ప్రభాసు. ఈ మూవీ ముహూర్తం షాట్ కు ప్రభాస్ పెదనాయన కృష్ణరాజు క్లాప్ కొడితే దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసిండు. ఈ మూవీ ఫస్ట్ షాట్ ను ప్రభాస్ పైన చిత్రీకరించిండ్రు. ఇక మిర్చి, శ్రీమంతుడు, గాజీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మది ఈ సినిమాకు కెమెరామ్యాన్ గా పనిచేస్తుండు. 4 జాతీయ అవార్డులు అందుకున్న సాబు సీరియల్ ను ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్ గా తీసుకున్నారు. పాపులర్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండు. మొత్తానికి ప్రభాస్, సుజిత్ ల సినిమాకు టాప్ క్లాస్ టెక్నీషియన్స్ నే తీసుకున్నారు. బాహుబలితోని ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరగడంతోని ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుండా ఈ మూవీని 150 కోట్ల భారీ బడ్జెట్ తోని తెలుగుల, తమిళం, హిందీ 3 భాషలల్లా మూవీ క్రియేషన్ బ్యానర్ల ప్రమోద్, వంశీలు హై స్టాండర్డ్స్ తోనే నిర్మిస్తుండ్రు. హీరోగా ప్రభాస్ కిది 19వ సినిమా. జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాల ఒక ఫైట్ కోసమే దాదాపు 30 కోట్లు ఖర్చు పెడుతుండ్రంట. ఈ ఫైట్ ను గాలిలా హెలికాప్టర్ల నడుమ హాలీవుడ్ స్టైల్ తెరకెక్కిస్తుండ్రంట. అది కూడా దుబాయ్ లున్న బుర్జ్ ఖలీఫా తానా షూట్ చేస్తారట. ప్రభాస్ ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తారు, ఇందులో నటించే హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులను తొందరలోనే ఎరకజేస్తారంట. ఏమైనా బాహుబలి వంటి భారీ జానపద సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే ఈ భారీ యాక్షన్ మూవీ పైన అప్పుడే ఇండస్ట్రీల అంచనాలు షురూ అయినాయి.